హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం రొటేటర్ కఫ్ టేర్ అంటే ఏంటి, రొటేటర్ కఫ్ టేర్స్ ఎందుకు వస్తాయి, రొటేటర్ కఫ్ టేర్స్కి ట్రీట్మెంట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందామండి. సో మీ అందరికీ తెలుసు, భుజం లోపల మూమెంట్స్కి రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు షోల్డర్ ఇలా ఉందనుకోండి, దీని మీద రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఇక్కడ జీటీ దగ్గర అటాచ్ అవుతాయి, గ్రేటర్ ట్యూబరాసిటీ దగ్గర. ఈ పక్కన బొమ్మలో మీరు చూస్తున్నారు కదా, రొటేటర్ కఫ్ అంటే అలా ఉంటుందన్నమాట. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఇక్కడ చినిగిపోయి ఇది ఇలా వెళ్ళిపోతుంది. సో అది పార్షియల్గా జరగచ్చు, కంప్లీట్గా కూడా జరగచ్చు. ఓకేనా, పార్షియల్గా జరగచ్చు, కంప్లీట్గా జరగచ్చు. సో వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు చెయ్యి పైకి లేపలేకపోవడము, చెయ్యి నొప్పిగా ఉండడము, ఇలా వెనక్కి అనలేకపోవడము, లేపిన టప్పని కింద పడిపోవడము, ఈ లక్షణాలు మనం ఈ రొటేటర్ కఫ్ టేర్ పేషెంట్స్లో మనం చూస్తామన్నమాట. సో ఎందుకు వస్తుంది రొటేటర్ కఫ్ టేర్ అంటే, కొంతమందిలో ఏంటంటే ఏజ్ వల్ల వస్తుంది. అంటే వాళ్ళకి వయసుతో పాటు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి అలా చినిగిపోతుంది. కొంతమందికి ఏంటంటే కింద పడ్డ, ఏమైనా యాక్సిడెంట్స్ అయినా అలాగా ఈ రొటేటర్ కఫ్ టేర్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో సార్ ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఇది మనకి ఎక్స్రేలో కనపడదండి, దీనికి ఎంఆర్ఐ స్కాన్లో కనపడుతుంది. ఎక్స్రేలో మనకి ఇది కనపడదు. ఎక్స్రేలో మనకు ఓన్లీ బోన్సే కనపడతాయి. ఓకేనా, ఇది మనకి ఎంఆర్ఐ స్కాన్లో కనపడుతుంది. సో ఇంకా ఈ రొటేటర్ కఫ్ టేర్స్ మనము ఎంఆర్ఐ తీసిన తర్వాత ఇది పార్షియల్ కఫ్ టేరా, కంప్లీట్ కఫ్ టేరా, షేప్ ఎలా ఉంది, రిట్రాక్షన్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కన్సిడర్ చేసి సర్జరీ అవసరం అనుకుంటే వాళ్ళకి ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎలా చేస్తామంటే, ఆర్థ్రోస్కోపీ ద్వారా ఇక్కడ లోపలికి మనము కెమెరా పంపించి టీవీలో చూసి పోర్టల్స్ పెట్టి, సో దాని ఫుట్ ప్రింట్ దగ్గర క్లీన్ చేసి, ఫుట్ ప్రింట్ దగ్గర యాంకర్ వేసి, బైట్స్ తీసుకొని ఫుట్ ప్రింట్ దగ్గర కూర్చోబెడతాం అన్నమాట. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, రొటేటర్ కఫ్ రిపేర్ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది. రికవరీ చాలా బాగుంటుందండి. నేను చాలా రొటేటర్ కఫ్ టేర్స్ రిపేర్ చేశాను. మీరు నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ సాయి చంద్ర రొటేటర్ కఫ్ రిపేర్ పేషెంట్ టెస్టిమోనియల్స్ అని కొడితే పేషెంట్లు వాళ్ళ మాటల్లో చెప్పిన వీడియోస్ ఉంటాయండి, మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఒక 4 నుంచి 6 వారాల పాటు కొంచెం వాళ్ళు బ్యాగ్ వేసుకొని కొంచెం రెస్ట్ మోడ్లో ఉండాలి. ఫిజియోథెరపీ అనేది ఇమీడియట్గా పక్క రోజు నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి.